ఏంటా మూడు లోకాలంటే మనకు మెల్లగా గుర్తొస్తాయి. విష్ణుమూర్తి కావచ్చు, బ్రహ్మలోకం కావచ్చు, మహేశ్వర లోకం కావచ్చు అని. ఆ లోకాలలో చీకటి ఉండదండి. త్రైలోక్యం తిమిరాపహ. నీ లోపల మూడు లోకాలు ఉన్నాయంట. నీ లోపల ఒకటి తమోగుణం అనే లోకము, రెండవది రజోగుణం అనే లోకము, మూడవది సత్వగుణం అనే లోకము. ఈ మూడు లోకాలు ఉన్నాయి. జ్యోతిని వెలిగించు. మనం ఏం చేస్తున్నాం? బయట గుడిలో వెలిగించే దీపానికో, ఇంట్లో వెలిగించే దీపానికో ఈ స్తోత్రం వాడి త్రైలోక్యం తిమిరాపహ అంటున్నాము. చీకటి పోగొట్టు అంటున్నాము. నువ్వు బయట ముట్టించినావు, లోపల చీకటి పోగొట్టుకోవాలి. మనం అంటే మనము వెలిగించుకోవలసిన జ్యోతి ఎక్కడ వెలిగించాలి? లోపల వెలిగించాలి. కానీ ఆ జ్యోతి ఆరిపోయేది కాదు, ఎప్పుడూ వెలుగుతూ ఉండేది. అదే జ్ఞాన జ్యోతి. ఏ జ్యోతి? ఎప్పుడైతే మన లోపల జ్ఞాన జ్యోతి వెలుగుతుందో బద్ధకం ఉంటుందా? తమో గుణం అంటే ఏంటిది? పని శాతగానోళ్ళని తమో గుణం అంటారు. తినడం, పండడం, ఇలాంటి. ఇప్పుడు నీ కాళ్ళు చేతులు పుష్టిగానే ఉంటాయి, కానీ మనం ఏం చేస్తాం? నాకు కోడలు వచ్చింది, నేను ఎందుకు వేయాలా అంటామా లేదా? బిడ్డైనా అంతే, కోడలైనా అంతే అన్న నీ మనసు గొప్పదైతే నీ దగ్గర తమో గుణం ఉంటుందా? ఉండదు. ఆ లోకాల్లో చీకటి ఉంది తల్లి, అక్కడ జ్ఞాన జ్యోతిని వెలిగించు. జ్ఞాన జ్యోతి అంటే కోడల్ని కూడా బిడ్డగా భావించి ఆ కోడలికి కొంచెం హెల్ప్ చేయడమే జ్ఞాన జ్యోతి. అర్థమవుతుందా? వెరీ గుడ్. తర్వాత రజోగుణం అంటే ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది నా మాటనే శాసనం. చిన్నోడైనా పెద్దోడైనా, నా అత్తైనా నా కోడలైనా. అంటే రావణాసురుని లాగా. ఇలాంటి గుణం ఏమవుతుంది అంటే ఫస్ట్ వాళ్ళు మనం ఏం చేయాలంటే అందరూ నా మాటే వినడం కంటే అందరి మాటలు వింటూ ఏది రైటో, ఏది సరి అయినదో అలా మన జ్ఞానంతో దాన్ని ఒప్పుకోవడమే జ్ఞాన జ్యోతిని వెలిగించడం. అక్కడ రజోగుణం పోతుంది. సత్వగుణం నా పిల్లాడు, నా కొడుకు, నా మన్మడు, నా బిడ్డ, నా కోడలు, ఇవి నా 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 ఇవద్దు. మనమందరం ఇలా. అంటే ఈ మూడు లోకాలు మన లోపల చీకట్లు ఉన్నాయా లేదా? ఉన్నాయా లేదా? నాకు ఆన్సర్ కొంచెం పెద్దగా కావాలా? ఉన్నాయి కదమ్మా. నీ లోపల ఉన్నాయి, నా లోపల ఉన్నాయి. కొంచెం మెల్లమెల్లగా మేము పోగొట్టుకుంటున్నాం. ఇప్పుడు మీరు స్టార్ట్ అయ్యిండ్రు. అందుకని అమ్మ మన లోపల త్రైలోక్యం తిమిరాప జ్యోతిని ముట్టించేటప్పుడు చెప్పే శ్లోకానికి ఇంత గొప్ప అర్థాన్ని ఇచ్చిండమ్మా. ఏదో పాడేస్తున్నాం కానీ దాని అర్థం తెలియకపోతే ఏం లాభం? అంటే బ్రహ్మలోకంలో చీకటి అనుకుంటున్నాం. మూడు లోకాలంటే అవే కదా గుర్తొచ్చేటి. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరం మూడు లోకాలు అనుకుంటాం. అలా ఆల్రెడీ దేవుళ్ళు. అక్కడ ఎందుకు చీకటి ఉంటుంది? మరి ఎక్కడ చీకటి ఉంది? ఆ బ్రహ్మలోకం నీలోనే ఉంది, ఆ విష్ణులోకం నీలోనే ఉంది, వైకుంఠం. అందుకనే నీ లోపల మూడు లోకాలు చీకటిగా ఉన్నాయి. తమో గుణం, రజో గుణం, సత్వగుణం. కాబట్టి ఈ జ్యోతిని, జ్ఞాన జ్యోతిని వెలిగించు. అందుకనే ఈ జ్యోతి వెలిగించుకోవాలి. ఈ జ్యోతిని వెలిగిస్తే దాని అర్థం చెప్పడానికి ఈ జ్యోతిని వెలిగించను. అందుకనే కార్తీక దీపం అంటే నువ్వుల నూనె పోస్తావా, నెయ్యి పోస్తావా, మంచి నూనె పోస్తావా, ఏ నూనె పోస్తావో, ఏ దేవుడు చూస్తాడో ఇది కాదండి. కార్తీక దీపం అంటే ఎవరి జీవితంలో దీపం పెడతావు ఈరోజు? నీ ఇంట్లో నూనెతో వత్తితో పెట్టే దీపాన్ని దేవుడు కోరడండి. ఎవరన్నా కష్టంలో ఉన్నారనుకోండి, బాధలో ఉన్నారనుకోండి, ఈరోజు వరలక్ష్మమ్మ సారు ఈరోజు అందరి జీవితాలలో ఏం పెడుతుండ్రు? కార్తీక దీపం అని జ్యోతిని పెడుతుండ్రు. వాళ్ళ ద్వారా నాకు అవకాశం వచ్చింది. అంటే కార్తీక దీపం అంటే ఎవరికన్నా సహాయం,
చేత సహాయం, డబ్బు సహాయం, మాట సహాయం, జాబ్ సహాయం. ఒక పని మంచిది చేసినాం అనుకోండి, వాళ్ళు ఏమంటారండి మిమ్మల్ని? అబ్బా దేవుడిలాగా వచ్చి నువ్వు చేసినావు. దేవుడు రాడండి దిగి, ఆ దేవుడే మన రూపంలో చేపిస్తాడు. అవునా కాదా? సత్యమా కాదండి? దేవుడు స్వయంగా రాడు, ఆ గుణాన్ని మనకిస్తాడు. అప్పుడు ఆ క్షణంలో అంటే ఒకరికి మంచి చేసినప్పుడు, వారి జీవితంలో మంచి చేసి అది మంచిగా వెలుగుతున్నప్పుడు, దాన్ని ఆచరిస్తున్నప్పుడు ఆ దీపం పెట్టడమే కార్తీక దీపం అండి. ఎందుకంటే మరి ఆ కార్తీక దీపం నీ జీవితాంతం ఉంటుంది, నీతో వస్తుందా రాదా? కానీ ఈరోజు ఇక్కడ పెట్టిన కార్తీక దీపం కొంచెం సేపు అయితే ఏమైతుంది? కొండ ఎక్కుతుంది. ఆరిపోవడం కాదు, కొండ ఎక్కుతుంది. ఏమైతుంది? కొంచెం సేపు ఉంటుంది వెలుతురు, కానీ శాశ్వతమైన వెలుగు ఇవ్వమంటుండు. ఎన్ని దీపాలు పెడితే అంత వెలుగు ఉంటుంది, కానీ ఎంతసేపు ఉంటుంది? అందుకనే కోటి దీపాలు ముట్టించిన జ్ఞాన జ్యోతి ముందర అవన్నీ గుడ్డి దీపాలే. అందుకనే వెలగాల్సిన దీపం, ఆరిపోని దీపం, ఒరిజినల్ దీపం నీ గుండెల్లో ఉంది. మనం ఎందుకు గుడిలో దీపం పెడుతున్నాం, ఇంటిలో గుడిలో దీపం పెడుతున్నాం? ఎందుకంటే ఆ దీపాన్ని పెట్టేటప్పుడు అది గుర్తు రావడం కోసం. బయట ఈ దీపం పెడుతున్నామే, దేవునికి చీకటి ఉందా? సుప్రభాతం పాడతాం, దేవుడు నిద్రేవోడు, ఆకలే లేదు, ఆకలి అంటాం, నిద్ర అంటాం, లేవంటాం దేవుణ్ణి. అదంతా నీ కోసమే. అందుకనే ప్రతిదీ మన కోసమే. మన లోపల జ్ఞాన జ్యోతి వెలిగితే, అమ్మా ఈరోజు నేను కాస్త జ్ఞాన జ్యోతిని వెలిగించుకున్నాను. నేను నేను వచ్చి 14 సంవత్సరాలు అవుతుందండి ధ్యానంలోకి. నేను ధ్యాన మార్గంలోకి వచ్చి 14 సంవత్సరాలు. కానీ భగవద్గీతని నేర్చుకొని, భగవద్గీతని పట్టుకొని గ్రామాలు, రాత్రి లేదు పగలు లేదు, తేడా ఏమీ లేదండి. రాత్రి అయింది, ఆడదానివి ఎట్లా పోతావు, ఇవేమీ లేవండి. ప్రకృతి చూసుకుంటుంది, పరమాత్మ పిలిపించిండు, పోవడమే. 8 సంవత్సరాల నుంచి కొన్ని వందల గ్రామాలు, కొన్ని వందల మనుషులని, స్త్రీమూర్తులని శాకాహారులుగా, ధ్యానులుగా, భగవద్గీత చదివేలాగా మరి నా ద్వారా 8 సంవత్సరాల నుంచి జరుగుతుందండి. అంటే ఎంతమంది భగవద్గీత చదువుతున్నారు, ఎంతమంది నేర్చుకుంటున్నారు, ఎంతమంది మారిన్లు. ఈరోజు ఇక్కడ అవకాశం వచ్చింది అంటే ఆ సదా అవకాశం నేను పుణ్యం చేసుకొని పండింది కాబట్టి నాకు ఆ అవకాశం వచ్చింది ఆ సత్కర్మలు చేసుకోవడానికి. అందుకనే ఈరోజు నేను ఒక చిన్న దీపాన్ని నా గుండెల్లో పెట్టుకొని వెలిగించుకున్నాను. ఇక్కడ వేములకుర్తిలో వెలిగించడానికి రావడం జరిగింది. అందుకనే జ్ఞానం మనిషికి గొప్పదండి. జ్ఞానం ఉంటే ఏమైందంటే మనిషికి దుఃఖం పోతుంది, రోగం పోతుంది. ఎవరిని నిందించే కర్మలు చేసుకోము. జ్ఞానం లేకనే అమ్మ అన్ని కర్మలు చేసి జన్మలు పెంచుకొని, పాపాలు పెంచుకొని, రోగాలు పెంచుకొని జీవితాంతం ఏడుస్తూ బతుకుతున్నాము. కారణం జ్ఞానం లేక. అంతే. అహంకారం ఎవరికి ఉండదండి, అజ్ఞానంలో ఉంటాము కాబట్టి ఏమీ తెలియదు, సరి అయిన గుణాలు లేక. అందుకనే మనకి కార్తీక దీపము అంటే ఇంట్లో కొండెక్కే దీపం కాదండి. ఏ రోజైనా ఈ నెల రోజుల్లో మనం కార్తీక స్నానం చేస్తున్నాం కదా. కార్తీక స్నానం ఏ టైంలో చేస్తున్నామండి? ఏ టైంలో చేస్తున్నాం? ఏ టైంలో చేస్తున్నాం? బ్రహ్మ గడియల్లో, అంటే సూర్యోదయానికి ముందు చేస్తున్నాం కదా. అంటే సూర్యోదయానికి ముందు ఎందుకు ఆ టైంలో మనం కార్తీక స్నానం చేస్తున్నాము అంటే ఆ టైంలో విశ్వంలో ప్రాణశక్తి అపారంగా ఉంటుంది. అందరూ పాజిటివ్ ఆలోచనలతో ఉంటారు. ఇంకొక విషయం ఏంటంటే అప్పుడు మన శ్వాస మనకి సహస్రారంలో, ఆజ్ఞాచక్రంలో ఇక్కడనే ఉంటుందండి. చాలా శక్తివంతంగా ఉంటుంది మన శ్వాస ఆ టైంలో.
కార్తీక స్నానము అంటే శరీరాన్ని కడుక్కోవడం కాదండి. కేవలం మనం శరీరాన్ని కడిగి తులసి దగ్గర దీపం పెడుతున్నాం. అది ఒరిజినల్ కార్తీక దీపం, కార్తీక స్నానం కాదండి. కార్తీక స్నానము అంటే శరీరంతో పాటు నీ శరీరాన్ని నడిపించే ఒక శక్తి ఉంది నీ లోపల. మీకు శక్తి ఉంది లేదు అన్నది ఇప్పుడే నిరూపిస్తా. ఇప్పుడు చూడండి, నేను ప్రాణంతో ఉన్నాను. ఉన్నానా? ప్రాణంతో ఉన్నానా? మాట్లాడుతున్నాను కాబట్టి ఉన్నానే, డౌట్ లేదు. సరే, నా పక్కకి ఒక శవం ఉందనుకోండి. శవం అశుభం కాదండి. రాత్రిపూట మేడం ఎందుకు ఈ మాట మాట్లాడుతుంది అనుకోవద్దు. శవం వస్తే ఏం చేస్తాం? మొక్కుతాం. అంటే అశుభం కాదన్నట్టే కదా. పక్కకు శవం ఉందండి. ఈ శవంకి నోరుంది, నాకు నోరుంది. నేనేమో అప్పటి నుంచి మాట్లాడుతున్నా. శవం మాట్లాడుతుందా? మరి నేను మాట్లాడుతున్నా, నాకు నోరుంది, దానికి నోరుంది, అదేందో మాట్లాడతలేదు. ఏం లేదు దాంట్లో, అంతేనా? ఏం లేదు దాంట్లో. శక్తి, ఆత్మశక్తి లేదు. బాగా గమనించండి. అంటే నువ్వు ఈ శరీరానికి ఇంపార్టెంట్ ఇస్తున్నావు, కానీ శరీరాన్ని అప్పటి నుంచి నేను మాట్లాడితే మీరు వింటున్నారు కదా. నా నోరు మాట్లాడదండి. నోటి వెనకాల ఒక శక్తి మాట్లాడిపిస్తుందండి. మరి నాకు నోరుంది, దానికి నోరుంది, అది కూడా మాట్లాడాలి కదా. ఆ మాట్లాడే శక్తి దాని లోపల లేదండి, బయటకు పోయింది. దాని పేరే ఆత్మశక్తి, పరమాత్మ శక్తి. అది నీ లోపలుండి నిన్ను వినిపిస్తుంది, మాట్లాడిపిస్తుంది, చూపిస్తుంది, నడిపిస్తుంది. అంటే మన లోపల ఒక శక్తివంతమైన ఆత్మ ఉంది. ఆ ఆత్మకి స్నానం చేయించాలి. శరీర స్నానం కాదండి. కార్తీక స్నానం అంటే శరీరంతో పాటు ఆత్మ స్నానం జరగాలి. ఆత్మకి అభిషేకం జరగాలి. ఆత్మ లింగం ఉంది మన గుండెల్లో. ఏముంది మన గుండెల్లో? హృదయంలో ఉందండి. మన హృదయంలో ఆత్మ లింగం ఉందండి. ఆ లింగానికి అభిషేకం జరగాలి. అంటే బ్రహ్మ గడియల్లో శరీరానికి స్నానం చేయించి ధ్యానంలో కూర్చొని ఆత్మలింగానికి విశ్వశక్తితో, ప్రాణశక్తితో అభిషేకం జరగాలి. అది ఒరిజినల్ కార్తీక స్నానం. అందుకే మీరు గమనించండి, చాలా మంది నెల రోజులు కష్టపడి చేస్తారు, 15 రోజులు చేస్తారు, 5 రోజులు చేస్తారు, ఇంకా 15 రోజులు, 11 రోజులు ఇలా చేస్తూ ఉంటారు. కానీ వాళ్ళ లోపల ఏం మార్పు రాదు. ఆలోచించండి, ఒక నెల రోజులు కార్తీక స్నానం మనం మంచిగా కట్టుగా చేసిన వాళ్ళ లోపల ఎంత మార్పు రావాలి? మార్పు రావట్లేదంటే మనం ఏం చేస్తున్నాం? మీద మీద చేస్తున్నాం. అంటే ఒరిజినల్ కార్తీక స్నానం జరగట్లేదు అని మీరు సత్యం తెలుసుకోండి. ఎప్పుడైతే స్నానం చేసి ధ్యానం చేస్తారో ఈ కార్తీక మాసం అంతా, అప్పుడు మీ లోపల ఏమైతుందంటే, అరే ఈ నెలంతా ఒక వింతగా అనిపించింది. అప్పుడు మీరు గుర్తిస్తారు, నా లోపల ఒక ఆరోగ్యం అనిపిస్తుంది, చలాకీ అనిపిస్తుంది, హుషారు అనిపిస్తుంది. ఈ నెల రోజులు బ్రహ్మగడియలో లేచి స్నానం చేసి ధ్యానం చేస్తే ఒక కొత్త గొప్పగా అనిపిస్తుంది అని ఒక వింతని మీరు కనిపెడతారు. పుట్టి స్నానం చేసి వేరే వాళ్ళ చెట్లకి వెళ్ళి పువ్వులు తెంపుకొచ్చి, అది వాళ్ళు చూడనప్పుడు తెంపుకొచ్చి, మనం చేసేటి ఎంత చండాలంగా ఉంటాయంటే, ఆ పువ్వు పెట్టకపోతే నష్టం ఏమన్నా ఉందా? కానీ పోతాం, దన్నమని పోయి వాళ్ళు లేవకన్నా ముందు పోయి తెంపుకొస్తారు. ఒక్కసారి లోతుగా ఆలోచించండి అమ్మ. కార్తీక స్నానం అంటే ధ్యానం. ఈ ప్రాణానికి ఏం విలువ లేదండి. శక్తి లేకపోతే, ఆత్మ లేకపోతే ప్రాణానికి ఏం విలువ లేదు. ఇక్కడ శవం బాడేసింది కదా. అందుకనే నీ లోపల ఆత్మ ఉన్నంతసేపే ఈ శరీరానికి విలువ. అందుకే అంటారు కదా, కట్టే కట్టే అని. మీరందరు చెప్తారు పెద్ద పెద్ద ముచ్చట్లు. ఏం చెప్తారు? పానం ఉన్నంతసేపే ఈ కట్టెకి విలువ. పానం పోయిందంటే కట్టెకి
ఆ కట్టె గురించి కొంచెం తెలుసుకోండి. ఆ కట్టెకి స్నానం పోస్తున్నారు రోజు, కానీ ఆ కట్టెని నడిపించే ఒక శక్తి ఉంది మన లోపల, అదే ఆత్మ. ఆత్మ గురించే కృష్ణ భగవానుడు గీతలో చెప్పిండు. ఆత్మ అంటే ఎవరో కాదు, నేను నువ్వు కలిపి ఒకటే. నేనే నువ్వు, నువ్వే నేను అంటున్నాడు. నువ్వే ఆత్మవి. నీ గురించి నువ్వు తెలుసుకోవడమే నా గురించి తెలుసుకోవడం అని చక్కగా భగవద్గీతలో వివరించిండు. నీ గురించి ఎప్పుడైతే నువ్వు పూర్తిగా తెలుసుకుంటావో, యోగం చేస్తావో, ఆత్మస్థితిలో జీవిస్తావో, అప్పుడు నీకు ఏ పాప కర్మ అంటదో అని చక్కగా వివరించాడు. అందుకనే కార్తీక స్నానం అంటే కట్టెకి స్నానం పోస్తున్నాం మనం రోజు. కట్టెని నడిపించే ఆత్మలింగానికి స్నానం పోయాలి, ప్రాణశక్తి రావాలి. అందుకనే అండి మనం ఒకరి జీవితంలో దీపం పెట్టడమే ఒరిజినల్ కార్తీక దీపం. అందుకనే ఎప్పుడు పరితపించండి ఒకరికి సహాయం చేయడానికి. ఎవరైతే ఆపదలో ఉన్నా, దుఃఖంలో ఉన్నా వారిని ఇంకా దుఃఖంలోకి వెళ్ళనివ్వకుండా మనం అదే చేస్తామండి. ఎవరైనా దుఃఖంలో ఉంటే చాలు, అదేమైనా చిన్నదా, అదేమైనా తక్కదా, ఎక్కదా అంటారు. నాకు తెలిసే, ఎందుకంటే నేను కూడా ఒకనాడు అన్నా కాబట్టి. వాస్తవాలు ఒప్పుకోవాలి. దుఃఖంలో ఉన్న వాళ్ళు నీకు పగోళ్ళు అయితే ఇంకా నీకు ఖుషి. అంటే ఇలాంటి గుణము మన లోపల ఉన్నప్పుడు భగవంతుడు నువ్వేమిచ్చినా తీసుకోడు. స్పష్టంగా చెప్తున్నాడు. నేనేం చెప్పట్లేదండి ఇక్కడ. కావాలంటే అమ్మాయిలందరూ ఇక్కడికి రావచ్చు, భగవద్గీతతో సాక్ష్యంతో వచ్చిన నేను ఇక్కడికి. అందుకనే భగవానుడు ఏం చెప్తుండంటే, వాళ్ళు నీకేం చేసినారో చూడకు, వాళ్లకు నువ్వేం చేస్తున్నావో చూడు. మంచి చేస్తున్నావా, చెడు చేస్తున్నావా, ఎంత చేస్తున్నావో చూడు. నీ వల్ల ఎంతమంది బాగుపడిండ్లు, అది కార్తీక దీపం. నీ వల్ల ఎంతమంది సంతోషంగా జీవిస్తున్నారు, అది కార్తీక దీపం. అందుకని అమ్మ, మన ఇంట్లో నూనె దంగుతుంది, వత్తులు దంగుతాయి, అగిపెట్టెలు దంగుతాయి, కానీ మన మనసు మారది, మన గుణం మారది. మరి ఇవేమీ దంగాల్సిన అవసరం లేదు. మరి ఈ రోజు నేను కార్తీక దీపం ఇంట్లో పెట్టలే కదా. ఆలోచించండి, నేను ఎక్కడున్నా? వెమ్లకుర్తిలో ఉన్నా, నాదేమో ఆదిలాబాదు. నేనేమో పొద్దున పగటికి వచ్చిన, 1 గంటకి వెళ్ళిన. మరి నేను రాత్రి దీపం పెట్టలే కదా నా ఇంట్లో. అంటే నాకు అర్థమైంది, అక్కడ దీపం పెట్టకపోయినా నాకు ప్రకృతి ఇచ్చిన అవకాశం ఇక్కడ ఎన్నో దీపాలు పెట్టచ్చు. అందుకని ఇక్కడికి రావడం జరిగింది. ఆరిపోని దీపాలు పెట్టడానికి వచ్చిన. అక్కడ ఆరిపోయే దీపం పెట్టడం కాదు, ఇక్కడ ఆరిపోని దీపాలు పెట్టడానికి వచ్చిన నేను. ఆ అవకాశం నాకు ప్రకృతి ఇచ్చింది, పరమాత్మ ఇచ్చిండు. కాబట్టి ఆ దీపం పెట్టకపోయినా నాకేం బాధ లేదు. ఒకవేళ మీరు పెట్టకపోతే, అయ్యో దీపం పెట్టకపోతే అనిపిస్తుందా? అంటే దీనినే అజ్ఞానము అంటాం. మనం దీపం పెట్టచ్చు, పూజ చేయొచ్చు, అన్నీ చేయొచ్చు. దాంతో పాటు మన మనసుని శుద్ధి చేసే, బుద్ధిని వికసింపచేసే కర్మలు చేయడానికి మన మనసుని కడిగేసుకోవాలి, మైల కడిగేసుకోవాలి. మనసు చాలా మైలగా ఉందండి. కడుక్కోవడమే ధ్యానం. మరి ధ్యానం అవసరమా కదా చెప్పండి? ధ్యానం అంటే ఏదో ముసలోళ్ళు, పండు ముసలోళ్ళు వాళ్ళు ఎట్లా కూర్చుంటారండి? అసలు కూర్చోవడానికి శాతం అవుతుందా? ధ్యానం ఎవరు చేయాలి అంటే వయసులో ఉన్నవాళ్ళు, 5 సంవత్సరాల పిల్లల నుంచి చేయాల్సింది. ఎందుకంటే వారి మనసు అప్పుడే మైల స్టార్ట్ అవుతుందండి. చిన్న పిల్లలు, 4 సంవత్సరాల పిల్లలకి మనసు మైల కాదండి. ఎందుకంటే బ్రహ్మరంధ్రం మూసుకపోదు. మీకో సత్యం తెలుసా? అందరం తల్లులమైనాం, కానీ మన బిడ్డ గురించి మనకే తెలియదు. ఈ చిన్న పిల్లలు చాలా విషయాలు చెప్తారండి, మనకు గొప్ప గొప్ప విషయాలు చెప్తారు. కానీ అలా మాటలు మనం అస్సలు లెక్క వేయం. ఎందుకంటే 4 సంవత్సరాలు కంప్లీట్ అయిన తర్వాతే బ్రహ్మరంధ్రం
మూసుకపోతాయండి. బ్రహ్మరంధ్రం ఎప్పుడైతే మూసుకపోదో వాళ్ళకందరూ కనిపిస్తారండి. ఆత్మలు, పరమాత్మ కనిపిస్తాడు, ఆత్మలు కనిపిస్తాయి, వాళ్ళకి సందేశాలు వినిపిస్తాయి. వాళ్ళు వచ్చి మనకి చెప్తే కొట్టి పాడేస్తాం. మన అజ్ఞానం ఏంటంటే నేను నిన్ను కన్నా, అంతకు మించి వేరేదేం లేదు మన దగ్గర. ఎందుకంటే బ్రహ్మరంధ్రం ఎప్పుడైతే మూసుకపోదో బ్రహ్మ జ్ఞానం ఓపెన్ ఉంటుందండి మనకి. ఇది ఎప్పుడైతే 5 సంవత్సరాలకి మూసుకపోతుందో మనస్సు మైలగా మారుతుంది. కాబట్టి 5 సంవత్సరాల పిల్లలకి తల్లి ఒడిలో ఉంచుకొని ధ్యానం నేర్పమని చెప్పిండు పత్రిజీ. అందుకనే ముందు బడి కాదు, తల్లి ఒడి. బడి మళ్ళా 4 ఏళ్ళు పడ్డాయంటే ముందు బడికి పంపిస్తాం. కానీ తల్లి ఒడి చాలా గొప్పదండి. బడి కంటే గొప్పది గుడి కంటే గొప్పది బడి, బడి కంటే గొప్పది తల్లి ఒడి. అర్థమైందా? గుడికి మనం అందరం దేవుని కోసం పోతున్నాం, పరమాత్మ ప్రతిరూపం కోసం చూస్తున్నాం, పోతున్నాం, ముచ్చలు పెడుతున్నాం, ఏమి నేర్చుకోకుండా వచ్చేస్తున్నాం. కానీ గుడిలో ఎంతో శక్తి ఉంటుంది. గుడి గోపురము ఒక శక్తి, గుడి గర్భగుడి ఒక శక్తి. కానీ ఏం తెలుసుకోవట్లేదు మనం. కానీ ఏ గుడిలో వట్టిగా పోయేస్తున్నాం అంతే. కానీ ఒక పాఠశాలలో, ఒక విద్యాలయంలో, ఒక బడిలో ఏమీ లేని 0 స్టేజ్లో బడికి వెళ్ళి ఎంతో జ్ఞానాన్ని తీసుకొని బయటకు వెళ్తున్నాం. ఒక టీచర్గా, ఒక డాక్టర్గా, ఒక ఇంజనీర్గా బయటకు వెళ్తున్నాం. తర్వాత దానికంటే గొప్పది అమ్మ ఒడి. అమ్మ ఒడి ఎంత గొప్పది అంటే అందుకే మాతృదేవోభవ అని పరమాత్మ అతను గొప్పోడై నన్ను పూజించండి అని ఎక్కడా చెప్పలేదండి. భగవద్గీత మొత్తం చదవండి, నన్ను పూజించమని ఎక్కడా చెప్పలే. మాతృదేవోభవ అన్నాడు. అంటే నీకు జన్మని ఇచ్చిన నీ తల్లే దేవత అన్నాడు. అంటే ఆ తల్లి ఆ బిడ్డని ఎంత గొప్పగా పెంచాలో ఆలోచించండి. మనం ఎంత తప్పులు చేస్తున్నామంటే తల్లులమయ్యి, ఎందుకంటే తెలుసుకోలేకపోతున్నాం. మన బిడ్డని మనము సంస్కారవంతంగా పెంచకపోతే సమాజంలోకి వెళ్ళినప్పుడు వాడు చేసే ప్రతి కర్మకి కారణం తల్లే. ఎందుకంటే తల్లి ఒడి నుంచి పాలు ఇవ్వడం నుంచి, అందుకనే తల్లి పాలు ఇవ్వడం అంటే ఏంటిదంటే ఒకటి పాలైతే ఒకటి అమృతం అన్నారండి. గర్భగీతలో ఉంది ఈ విషయం. తల్లి పాలిచ్చేది, పాలు ఒకటైతే ఒకటి అమృతం అన్నారు. అందుకనే తల్లి ఎప్పుడైతే తల్లి కాకన్నా ముందే తల్లి అవ్వడం అంటే ఏంటిది, బిడ్డ అంటే ఏంటిది, ఎలా పెంచాలో నేర్చుకున్న తర్వాత కనమని చెప్పిందండి గర్భగీత. ఎందుకంటే మనకు తెలియదు, మన అమ్మ నాన్న మనకి చెప్పట్లేదు, పాపం వాళ్ళకి వాళ్ళ అమ్మ నాన్న చెప్పట్లేదు. ఇలా జరిగిపోతుంది. కాబట్టి పిల్లలు చదివితేయాలు, మార్కులు వస్తేయాలు అనుకుంటున్నాం. కానీ వాళ్లకు ఆ చదువు వల్ల ఎంత ప్రెషర్ ఉందో తెలుస్తలేదు మనకి. మీరు గమనించండి, పిల్లల చదువు కంటే ఆటలలో ఎక్కువ శక్తిని పొందుతారండి. ఆటలు ఆడితే చాలు వాళ్ళకి ఎక్కువ మెమొరీ పెరుగుతుందండి. అందుకనే పత్రిజీ ఏం చెప్పిండు, ఈ 5 వేలను చూయించి చిటకన వేలు ఆటలు అన్నాడు, ఉంగరం వేలు పాటలు అన్నాడు. ప్రతి మనిషి ఆటలు ఆడాలి. ముసలితనం లేదు, ఐసితనం లేదు, ఆటలు ఆడాలి అన్నాడు. ఎందుకంటే ఈ శరీరము యాక్టివ్గా ఉండాలంటే, ప్రతి అవయవము ఆరోగ్యంగా ఉండాలి అంటే ఆటలు ఆడితేనే శరీరంలో ఉన్న ప్రతి అవయవం, దాని పేరే యోగా పెట్టినాం. ఇప్పుడు మనం యోగా ఆసనాలు పెట్టినాం. అంటే ఆటలు ఆడడం వల్ల ఏమవుతుంది, ఇలా అంటాం అలా అంటాం, ఇదే కదా ఇప్పుడు యోగాలు. అవిటికి డబ్బులు ఇచ్చి చేస్తున్నాం. అంటే మనం ఈ గురువులు ఎందుకు చెప్తున్నారు, ప్రతి మనిషి ఎందుకు ఆటలు ఆడాలి, శరీరంలో ఉన్న కాళ్ళు, చేతులు, కండరాలు, అన్ని అవయవాలు కూడా రాత్రంతా నిశ్శబ్దంలో ఉన్నాయి. ప్రొద్దున లేచి
అవన్నీ యాక్టివ్గా కావడం కోసం, ఆరోగ్యంగా ఉండడం కోసం, ఏ అవయవానికి రోగం రాకుండా ఉండడం కోసం ఆటలు, పాటలు. నీ గొంతు ఎంత గొప్పదో, నీ లోపల ఎంత టాలెంట్ ఉందో చూపించేది. చూడండి, మీకు మీరు ఒక పాట పాడిన రోజు ఎంత హ్యాపీగా ఉంటారు, మీరు ఎంతో సంతోషంగా ఉంటారు. అందుకని మీరు సంతోషాన్ని రెట్టింపు చేసుకోవడం కోసం ఆటలు అన్నాడు. అలాగే చదువులు, ప్రతి ఒక్కరూ చదువుకోవాలి. నాశనం కాని చదవండి, బడికి పోయే చదువు కాదు. అందుకని ఈ శాస్త్రం కూడా చెప్పిండండి, చదువుకున్నాను కంటే నేను సగం మీరు సగం, చదువుకున్న వాళ్ళకంటే. ఇప్పుడు చదువు వల్ల ఏమవుతుందంటే ఈగో పెరుగుతుంది. నేను ఇంత చదువుకున్నా, నేను అంత చదువుకున్నా ఫ్యాషన్ అయిపోయింది. అందుకనే దాన్ని గొప్పగా వర్ణించిండు. చదువుకున్న వాళ్ళకంటే చాకలివాడు నయం. చాకలివాడు ఏం చేస్తున్నాడు మరి? మురికిని తీసుకెళ్ళి మురికిని వదిలించుకొస్తున్నాడు, అంగంగి దండాలు పెడుతున్నాడు, శరణాగతిలో ఉంటాడు ఆయన. అందుకనే మనము ఆటలు, పాటలు, చదువులు, నాలుగవది పనులండి. ఎవ్వరు కూడా పని చెయ్యకుండా ఉండకూడదు అన్నారు. కాళ్ళు చేతులు మంచిగా ఉన్న ప్రతి ఒక్కరు కూడా మీరు గమనించండి. నా ఇంట్లో నాకు 2 మగపిల్లలండి. నాకు ఎప్పుడైతే ఈ జ్ఞానోదయం అయింది, అంతకుముందు నాకేం తెలియదండి. నా పిల్లలు 5 సంవత్సరాల అబ్బాయి, 7 సంవత్సరాల అబ్బాయిగా ఉన్నప్పుడు నాకు ధ్యానం దొరికింది. అప్పుడు తెలుసుకున్నాం మేము పిల్లల్ని ఎలా పెంచాలి అన్నది. అప్పుడే బిత్తిరైపోయినాం, నిజమే కదా. అప్పుడు తెలుసుకున్నా, మగపిల్లడా ఆడపిల్లడా తేడా చూడకుండా ఎవరి పని వాళ్ళకే నేర్పించాలి పిల్లలకి. స్కూల్ నుంచి వస్తే వాని బ్యాగు, వాని బుక్స్, వాని సాక్స్, వాని షూజు తల్లికి సంబంధం లేదు, వాడికి నేర్పించాలి. తల్లి దగ్గరుండి ఇలా బెటా ఇలా చక్కగా నేర్పించమని, ఎవరికి వాళ్ళకి పనులు నేర్పించమని చెప్పి. అప్పుడే వాళ్ళు బద్ధకస్తులు కారండి. నువ్వు ఎదుకో బిడ్డ నేను చేస్తా అంటే ఏమవుతుందండి? ఇప్పుడు ఏమైంది? పనులు చేయకుండా అయిపోయింది. చదువు ఎంత ముఖ్యమో ఆటలు అంతే ముఖ్యం, పాటలు అంతే ముఖ్యం, పనులు అంతే ముఖ్యం. ఈ 4 చేస్తే ఏమవుతుందంటే మన శరీరంలో శక్తి ఖర్చు అవుతుందండి. ఆటలు ఆడినా శక్తి ఖర్చు అవుతుంది, పాటలు పాడినా శక్తి ఖర్చు అవుతుంది, అలాగే పనులు చేసినా ఖర్చు అవుతుంది, చదువుకున్నా శక్తి ఖర్చు అవుతుంది. అందుకనే ఈ 4ంటికి శక్తి ఖర్చు అవుతుంది కదా. మరి ఇప్పుడు చూడండి, ఇంకా ఒరిజినల్ ఉంది ఈ బొటనవేలు. ఈ బొటనవేలు ఏంటిదంటే ఈ 4ంటిని ఎప్పటికప్పుడు శక్తివంతంగా అద్భుతంగా చేయడానికి ఈ బొటనవేలు అంటే ఏంటిదంటే ధ్యానం. మీరు గమనించండి, అప్పటి నుంచి నా మైకు పట్టిన గమనించండి. బొటనవేలు లేకపోతే మైకు పట్టొస్తుందా? బొటనవేలు అంటే పరమాత్మ, బొటనవేలు అంటే ధ్యానం, సాధన, శక్తి. ఇది లేకపోతే ఇవి 4 ఉన్నా సుఖ లాభం లేదండి చేతికి. అందుకనే ఈ వేలు ఎంత గొప్పది, ప్రతి దానికి విజయం. నేను గెలిచిన ఓకే ఇలా చెప్తాం కదా, ఓకే ఓకే గెలిచిన విజయం ఇలా చెప్తాం, థమ్స్అప్. ఈ బొటనవేలికి ఎంత శక్తి ఉందో అండి. ఎందుకంటే ఇది ఆత్మ, పరమాత్మ, ధ్యానం. ఇదే లేకపోతే ఆటలు ఆడలేము. అంటే ఇది శక్తి కాబట్టి ధ్యానం అనే శక్తిని ఇస్తుంది. ఆటలు ఆడలేం, పాటలు పాడలేం, పనులు చేయలేం. అందుకనే అంత గొప్పగా వర్ణించాడు. అందుకనే కార్తీక దీపం ఎంత గొప్ప పండగ అంటే, ఈ నెల రోజులు మనల్ని ఎందుకు నువ్వుల నూనెతో దీపం పెట్టమన్నారు? లేదంటే నెయ్యితోని. నెయ్యి అందరితో సాధ్యం కాదు కదా, అవుతుందా? అందరితో సాధ్యం కాదు. నువ్వుల నూనె అనేది ఎందుకు పెట్టిళ్ళు అంటే ఆరోగ్యం కోసమే. ఆ నువ్వుల నూనెతో కొన్ని వేల దీపాలు వెలుగుతున్నప్పుడు, ఇది చలికాలం కదా, ఈ చలిలో ఆ నువ్వుల నూనె దీపం వెచ్చదనాన్ని ఇస్తుంది. ఆ వెచ్చదనంలో మనకి బ్యాక్టీరియా అంటకుండా, ఏ చెడు రోగాలు రాకుండా ఆ దీపం వల్ల మనకు ఆరోగ్యాన్ని ఇస్తుంది.
అంత గొప్పగా మనకి పండగలు పెట్టారండి. ప్రతి పండగ లోపల ఎంతో గొప్పగా అర్థాలు ఉన్నాయండి. పండగని ఏదో వంట చేసుకొని తినడం, తోమడం, కడగడం, వాడేయడం కాదండి. పండగ గురించి తెలుసుకొని పవిత్రంగా గొప్పగా చేయమని చెప్పింది. అందుకనే ఇప్పుడు మీరందరూ శివాలయం పోయింది కదండి. ఈరోజు మనం ఒక్కసారి శివాలయం గురించి తెలుసుకుందామండి. దానికంటే ముందు ధ్యానం మళ్ళీ అయిపోద్దామా? ఒక్కసారి మనం ధ్యానం చేసి శివాలయం గురించి తెలుసుకుందాం. అసలు శివాలయాన్ని ఎందుకు అంత గొప్పగా వర్ణించారు? అంత గొప్పగా పురాణం నుంచి కట్టిన ఆలయాలు ఏవి అంటే ఒక శివాలయమేనండి. పురాణం నుంచి వచ్చిన ఆలయాలన్నీ శివాలయాలే. అందుకని ఆ శివాలయం గురించి తెలుసుకోబోయే ముందు మనం చక్కగా ఒక 10 నిమిషాలు